ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక కథను చెప్పుకోబోతున్నాం. కథలోనికి వెళితే, ఒక అతను తన ఇంటి పైకప్పును బాగు చేస్తుండగా ఒక్కసారిగా కాలు జారి నేల మీద పడిపోయాడు. ఆ దెబ్బ ఎంత తీవ్రంగా తగిలిందంటే అతను అక్కడే స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. పెరట్లో పనిచేస్తున్న అతని కొడుకు పెద్ద శబ్దం విని భయంతో పరిగెత్తుకొచ్చాడు. అతను తన తండ్రిని నేల మీద కదలకుండా పడి ఉండటం చూశాడు. భయంతో అతని సహాయం కోసం కేకలు వేశాడు. కొంతమంది పరిగెత్తుకుంటూ వచ్చి అతని తండ్రిని చేతుల్లోకి ఎత్తుకొని కారులో కూర్చోబెట్టి వేగంగా హాస్పిటల్కు వెళ్ళారు. అక్కడ వైద్యులు అత్యంత బాధాకరమైన వార్తను అందించారు. అతని తండ్రికి వెంటనే వెన్నెముక్క ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ చేయకపోతే అతనికి పక్షవాతం వస్తుందని చెప్పారు. కానీ ఆ ఆపరేషన్కు ఆరోగ్య వ్యవస్థ పరిధిలోకి రాలేదు. ఆ శస్త్రచికిత్స చేయగల సామర్థ్యం ఉన్న నిపుణురాలు ఒక్కరే ఉన్నారు. ఆమె డాక్టర్ ఏంజెలా బ్రాగా. అయితే ఆమె పారితోషికం ₹1,00,000. ఇది ఒక నిరుపేద రైతు కుటుంబానికి అంత డబ్బు అసాధ్యం. మనం ఏం చేయాలి అని అతని తల్లి నిరాశగా అడిగింది. ఆమె వైపు చూస్తూ అతను దృఢంగా నిశ్చయంతో ఇలా జవాబిచ్చాడు: అతన్ని కాపాడగలిగేది అద్భుతం మాత్రమే అయితే నేను దేవుణ్ణి ఒక అద్భుతం కోసం జరగాలని అడుగుతాను. మరియు అతను సరిగ్గా అదే చేశాడు. తన తల్లి నెమ్మదిగా ఆశ కోల్పోతున్నప్పటికీ అతను ప్రతిరోజు ప్రార్థించాడు. దేవుడు అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు అని దృఢంగా నమ్ముతున్నాడు. ఒక తుఫాను రాత్రి ఎవరు వారి తలుపు తట్టారు. అక్కడ ఒళ్ళంతా బురద పూసుకున్న ఒక స్త్రీ నిలబడి ఉంది. తన కారు చిక్కుకుపోయిందని, తనకు ఆశ్రయం కావాలని వివరించింది. ఆ కుటుంబం ఆమెను సాధారణంగా ఆహ్వానించి ఆమెకు ఆహారం అందించారు. వారు సంభాషణ మధ్యలో ఆ అబ్బాయి లేచి నిలబడి, క్షమించండి, నా ప్రార్థన సమయం అయ్యింది అన్నాడు. ఆసక్తిగా ఆ మహిళ, దేవుడు ఉన్నాడని మీరు నిజంగా నమ్ముతున్నారా అని అడిగి, అతను ఏమాత్రం సంకోచించకుండా, అవును, మా నాన్నగారు చాలా అనారోగ్యంతో ఉన్నారు మరియు దేవుడు డాక్టర్ను పంపాలని నేను కోరుతున్నాను అని జవాబిచ్చాడు. డాక్టర్ ఏంజెలా బ్రాగా అతనికి ఆపరేషన్ చేయాలని ప్రార్థిస్తున్నాను. ఆ మహిళ పూర్తిగా మౌనంగా ఉండిపోయింది. కొద్ది క్షణాలకే ఆమె ముఖంపై కన్నీళ్లు ధారగా కారడం మొదలైంది. నేను డాక్టర్ ఏంజెలా బ్రాగా. అతను తన చెవులను నమ్మలేకపోయాడు. తుఫాను కారణంగా తన విమానం రద్దయిందని ఆమె వివరించింది. కొండచర్య విరిగిపోవడంతో ప్రధాన దారి మూసుకుపోగా ఆమె మరో మార్గం కోసం వెతుకుతున్నప్పుడు ఆమె కారు ఇరుక్కుపోవడంతో ఆ దారి ఆమెకు వారి ఇంటిని చేర్చింది. అప్పుడు నాకు అర్థమైంది. కానీ ఆమె భావోద్వేగంతో అంది, నేను మీ నాన్నగారికి ఆపరేషన్ చేస్తా. శస్త్రచికిత్స జరిగింది. ఆ వృద్ధుడు బ్రతికాడు. కొన్నిసార్లు మనం ఆకాశం నుండి ఒక దేవదూత దిగి వస్తుందని ఎదురు చూస్తుంటాము. కానీ దేవుడు తన జ్ఞానంతో సరైన వ్యక్తులను నేరుగా మన మార్గంలో ఉంచుతాడు. విశ్వాసం యొక్క శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయవద్దు. ఆమేన్.